ఫ్రెండ్స్, మీ శరీరంలోని కొవ్వు కరగాలంటే గంటల తరబడి జిమ్ లో వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఫ్యాట్ ఎలా కరుగుతుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శక్తి వస్తే ఆ శక్తిని మన శరీరం ఫ్యాట్ సెల్స్ లో కొవ్వులాగా నిల్వ చేస్తుంది. మీరు తక్కువగా తిన్నప్పుడు, అదే విధంగా వ్యాయామం చేయడం ప్రారంభించినప్పుడు మీ శరీరానికి శక్తి అవసరమవుతుంది. అప్పుడు అడ్రినలిన్ మరియు గ్లూకగాన్ వంటి హార్మోన్స్ ఫ్యాట్ సెల్స్ కు సంకేతాలు పంపిస్తాయి. ఇప్పుడు ఫ్యాట్ సెల్స్ లో ఉన్న కొవ్వులను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి రక్తంలోకి పంపిస్తాయి. ఈ కొవ్వు కణాలు కండరాల్లోకి వెళ్లి ఆక్సిజన్ తో కలిసి శక్తిగా మారుతాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫ్యాట్ లో అధిక భాగం కార్బన్ డయాక్సైడ్ ద్వారా శ్వాస ద్వారా బయటికి వస్తుంది. అదే విధంగా మూత్రం ద్వారా మరియు చెమట ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి మన శరీర ఫ్యాట్ను తగ్గించుకోవాలంటే మనం తప్పనిసరిగా జిమ్కే వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఫాస్టింగ్స్ చేసినా, అదే విధంగా మనం వ్యాయామం, ఎక్సర్సైజ్ లాంటివి చేసినప్పుడు కూడా మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అప్పుడు మన శరీరం నుండి ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే తక్కువగా తింటారో, అదే విధంగా వ్యాయామం చేస్తారో ఆ సమయంలో మన శరీరం కొవ్వుగా నిలువ ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకుంటుంది.